ఈ చీమలతో బతకలేకపోతున్న శ్రీ పాప జాగ్రత్త ఇలా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది మనీషా. ఈ వార్త వినగానే అంతా షాక్ తిన్నారు. చీమకి భయపడి సూసైడ్ చేసుకుంటారా ఎవరైనా అని. ఇలాంటి ఫోబియాలు కూడా ఉంటాయా అని నేషనల్ లెవెల్లో ఒకటే డిస్కషన్. బట్ కొన్ని ఫోబియాలు యమ డేంజర్. కాకినాడలో 2 చిన్నారుల చేతులు కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి బకెట్లో ముంచి చంపేశాడు ఒక తండ్రి. గుర్తుండే ఉంటుంది మీకు. యూకేజీ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేరేమోననే భయంతో చంపేశాడు. ఇది మరో రకం ఫోబియా. ఇండియాలో రకరకాల ఫోబియాలతో బాధపడుతున్న వాళ్ళు కోట్లలో ఉన్నారట. బట్ అలాంటి మెంటల్ కండిషన్ తమకు ఉందని తెలుసుకోలేరంతే. మందులు గట్రా అవసరం లేకుండా జస్ట్ కౌన్సిలింగ్తో నయమయ్యే ఒక స్పెషల్ కండిషన్ ఇది. బట్ జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్తూ ఉన్న జనం అలాంటి కండిషన్ ఉన్నప్పుడు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇండియా ఎంత కోల్పోతుందో తెలుసా దీనివల్ల? భారత్లో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి డేటా చెప్తే మీరు షాక్ తింటారు. మన చుట్టూ మానసిక రుగ్మతలతో ఇంతమంది బాధపడుతున్నారా అని షాక్ అవుతారు. ఆ డీటెయిల్స్ తోటి ఇవాల్టి బర్నింగ్ టాపిక్. సంగారెడ్డిలో మనీషా, మహబూబ్ నగర్లో యశోద. ఆరబెట్టిన పల్లీలను కుక్క ఎంగిలి చేసిందని, ఇక రేబీస్ కన్ఫర్మ్ అని భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఒంటరిగా చనిపోలేదు, 3 ఏళ్ల కూతుర్ని సైతం చంపి తర్వాత సూసైడ్ చేసుకుంది. ఇంటిల్లిపాదికి రేబీస్ వ్యాక్సిన్ వేయించినా సరే ఆమె మానసిక స్థితి అంగీకరించలేకపోయింది. ఒకసారి చుట్టుపక్కల వారికి కనిపించకపోవచ్చు, కానీ ఇలాంటి భయాలతో మన ఇళ్ల మధ్య ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒకసారి ఆ డేటాను చూద్దాం. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి రోజుకు 540 మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అందులో పాత వాళ్ళున్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఆందోళన కలిగించే మ్యాటర్ ఏంటంటే వీరిలో 35% మంది బాధితులు 18 నుంచి 30 ఏళ్లలోపు వారే. గ్రేట్ గా ఫీల్ అవ్వాల్సిన అంశం ఏంటంటే ఎవరేమనుకుంటున్నారోనన్న భయం వీడి ముందుకొస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ సర్వే చేసింది. ఈ భూమి మీద దాదాపు 100 కోట్ల మందికి పైగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని తేల్చింది. అంటే ప్రపంచ జనాభాలో ప్రతి 5గురిలో ఒకరు డిప్రెషన్తోనే ఉన్నారు. ప్రతి 100 మరణాల్లో ఒకటి మానసిక సమస్యల కారణంగా జరుగుతోన్న ఆత్మహత్యే. కానీ ఇంతవరకు చీమల భయంతో ఆత్మహత్య చేసుకున్నారనే కేసు ఇంతవరకు నేను చూడలేదు. ప్రపంచంలో లిటరేచర్లో ఎక్కడ కూడా నేను వెతికాను అదే పనిగా ఇవాళంతా. ఎక్కడ కూడా చీమల భయంతో ఆత్మహత్య చేసుకున్న కేసు ఎక్కడ ఇంతవరకు వెళ్ళలేక రాలేదు. వాస్తవానికి ఏంటంటే అసలు ఫోబియా అంటే అర్థం ఏంటంటే ఇర్రేషనల్ అండ్ ఇల్లాజికల్ ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఫియర్కు ఫోబియాకు తేడా ఉంది. ఫియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాగుబాము వచ్చింది అనుకోండి, అది మనందరికీ భయమే, అది ఫోబియా కాదు, అది న్యాచురల్. ఎందుకంటే అది కరిస్తే మనకి ఏదైనా ప్రమాదం అవుతుందని దాన్ని ఫియర్ అంటారు, న్యాచురల్, అందరికీ ఉండేదే. కానీ ఫోబియా అంటే అర్థం లేని భయాలు, సహేతుకం కాని భయాలు. అంటే బల్లి అంటే భయం, పిల్లంటే భయం, బ్లడ్ చూస్తే భయం, చీకటి చూస్తే భయం, జనాలను చూస్తే భయం. వాస్తవానికి ఎవరికి చాలామందికి ఉండవు, కానీ కొంతమందికి ఉంటాయి. అలాంటి వాటిని ఫోబియాస్ అంటారు. ఇండియాలో పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. భారత్లో 15 కోట్ల మందికి మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు అవసరమని ఒక రిపోర్టు తేల్చింది. 15 కోట్ల మందికి మెంటల్ హెల్త్ అవసరం ఉన్నప్పటికీ కేవలం 2 కోట్ల మంది మాత్రమే డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ రిపోర్ట్లో ఉంది. మన దేశంలో ప్రతి 200 మందిలో ఒకరికి స్కిజోఫ్రెనియా ఉంది. అంటే తనలో తాను నవ్వుకుంటారు, వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటారు, ఎవరివో మాటలు వినిపిస్తున్నాయని భ్రమపడుతూ ఉంటారు, లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటారు. ఇక ప్రతి 150 మందిలో ఒకరు బైపోలార్ డిజార్డర్తో బాధపడుతున్నారు. తాను చాలా శక్తిమంతుడినని, ఏదైనా చేసేయగలనని చెబుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో సెన్స్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. బట్ మానసిక సమస్యతో బాధపడుతున్నానన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. కొందరుంటారు విపరీతమైన సంతోషంతో ఉంటారు. నిజానికి అదో మానసిక రుగ్మత. అతిగా బాధపడుతూ ఉంటారు. ఇది అదే. కొందరు చేసిన పనే చేస్తూ ఉంటారు. నీట్గా క్లీన్గా లేకపోతే తట్టుకోలేరు. అలాంటి వాళ్ళని చూసి సిస్టమాటిక్ పర్సన్ అనుకుంటారు. బట్ వాళ్ళ కేటగిరీ వేరే. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలనే ఆలోచనే రాదు.
ఇంకొందరిని చూస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిందే అనే అనుకుంటారు. కానీ ఎక్కడ పిచ్చి అనే ముద్ర వేస్తారోనని భయపడి వెళ్లడం లేదు. ఈ భయమే పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. ఎప్పుడైతే సైకియాట్రిస్ట్ ని కలిస్తే నన్ను ఒక పిచ్చివాడిగా పరిగణిస్తాడు, అన్ని రోగాలు మానసికంగా ఏ ఇబ్బందితో కలిసినా కూడా నన్ను పిచ్చివాడిగానే పరిగణిస్తాడని చెప్పేసి చాలా కష్టమైన జీవితాలని సమాజం లీడ్ చేస్తుంది. యాక్చువల్లీ అకార్డింగ్ టు WHO 2018 స్టాటిస్టిక్స్ ప్రకారమే ప్రతి నలుగురిలో ఒకరికి డిప్రెషన్తో బాధపడుతున్నారు. కానీ వాళ్ళు ఎవరూ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటలేరు. ప్రతి 20 సెకండ్లకి ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలిగిన చావులే. ఇంగ్లీష్లో మెంటల్ ఇల్నెస్ అంటారు దీన్ని. ఇందులో 3 రకాల మార్పులు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒకటి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంతలోనే బాధ, అంతలోనే సంతోషం, అంతలోనే కోపం. ఏమీ జరగకపోయినా మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. రెండోది యాంగ్జైటీ. అయిన దానికి కాని దానికి కంగారు పడిపోతూ ఉంటారు. దీనికే కంగారా అని ఇంట్లో వాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు. కానీ డాక్టర్కు చూపించకపోతేనే అనర్థాలు చూడాల్సొస్తుంది. మెంటల్ ఇల్నెస్ లో 3వ మార్పు బిహేవియర్ డిజార్డర్. అప్పటి వరకు మనతో బాగున్న వ్యక్తి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కరోనా టైంలో ఈ తరహా మానసిక సమస్యలు విపరీతంగా బయటపడ్డాయి. వైరస్ ఏం చేస్తుందోనన్న యాంగ్జైటీతో 26% బాధపడ్డారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఆ సమయంలో డిప్రెషన్తో కుంగిపోయిన వాళ్ళు 28%. మానసిక వ్యాధుల గురించి అవగాహన లేకపోవడం, చాలా అపోహలు ఉండడం వల్ల చాలామంది మానసిక వ్యాధులు ఉన్నప్పటికీ కూడా సరైన సమయంలో సైకియాట్రిస్ట్ని, సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వకపోవడం వలన ఆ రోగాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఫోబియాస్ అని చూసుకుంటే దాంట్లో చాలా రకాలైన ఒక తీవ్రమైన భయం. సో దానికి సంబంధించి ఏంటంటే స్పెషల్ ఫోబియాస్ అంటే యానిమల్స్ కానివ్వండి, లేదంటే హైట్స్లోకి వెళ్ళినప్పుడు, క్లోజ్డ్ ఏరియాస్లో ఉన్నప్పుడు, ఇలా రకరకాల స్పెసిఫిక్ సంఘటనల్లో ఆ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో వాళ్ళకి తీవ్రమైన భయం వస్తుంది. ఇవే కాదు, మానసిక రుగ్మతల్లో చాలా రకాలున్నాయి. బట్ వాటిని మెంటల్ హెల్త్ కండిషన్లో లోపంగా చూడరంతే. కృంగుబాటు, లేనిపోని భయాలు, ఆతృత, భావోద్వేగ సమస్యలు, లేని ఉన్నట్లు ఊహించుకోవడం, బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలు కూడా ఒక్కోసారి ప్రమాదకరమే. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుంటారు లేదా హత్యలు చేస్తారు. బట్ ఇలా చేసే ముందు కొన్ని సిగ్నల్స్ కూడా ఇస్తారు. ప్రతి బలవన్మరణానికి ముందు కనీసం 20 ప్రయత్నాలు చేస్తారని సర్వేలో తేలింది. అలాగని దీనికి పరిష్కారమే లేదా అంటే కొన్నింటికి అసలు మెడిసినే అక్కర్లేదు. మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకువెళ్తే చాలు. చాలా కొద్ది మందికి మాత్రమే లక్షణాల్ని బట్టి మెడిసిన్స్ ఇస్తారు. మానసిక కల్లోలం, దీన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం. బట్ ఓ ప్రయత్నం చేద్దాం. 10th లో 90% స్కోర్ చేశాడని ఎంపీసీలో చేర్పించారు పేరెంట్స్. పిల్లాడికేమో కామర్స్ అంటే ఇష్టం. ఇంజనీరింగ్కి వచ్చేసరికి చదువు కన్నా చావే నయం అనేశాడు. ఇక ఇంకో కేసు, విశాఖలో MBBS చదివే ఒక స్టూడెంట్ మరో జన్ముద్దు అని లెటర్ రాసి చనిపోయాడు. 10 మందికి ప్రాణం పోయాల్సిన ఒక మెడికో ఇక చదవలేకపోతున్నా క్షమించండి అని సూసైడ్ చేసుకున్నాడు. అసలు స్టూడెంట్స్ ఎంత ప్రెషర్లో ఉన్నారంటే ప్రతి స్కూల్కి ఒక నెంబర్ 1 స్టూడెంట్ అంటూ ఒకడు ఉంటాడు. ఆ స్కూల్లో అతడే హీరో. అలాంటి స్టూడెంట్ కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళేసరికి తనలాంటి నెంబర్ 1 స్టూడెంట్స్ లక్షల్లో ఉన్నారని తెలుసుకుంటాడు. అంతమందిలో నెగ్గుకు రాగలనా అనే భయం అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. పేరెంట్స్ ఆశలను నిలబెట్టలేమోనన్న భయంతో ఆత్మహత్య వైపు అడుగులు వేస్తాడు. అలా ఎంతమంది నలిగిపోతున్నారో ఓ డేటా చెప్తాను చూడండి. రాజస్థాన్లోని కోటా తెలుసు కదా, కోచింగ్ హబ్ నీట్ జేఈఈలో ర్యాంక్ కోసం తెగ కష్టపడుతూ ఉంటారక్కడ. ర్యాంకర్స్ ని తయారు చేయడమేమో కానీ బంగారు భవిష్యత్తున్న యువతను సవాలుగా మారుస్తోంది. అక్కడ ఆత్మహత్యలకు కారణాల్లో నంబర్ 1 స్టూడెంట్, ర్యాంకర్ అనే ఇమేజ్ కూడా ఒకటి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ ఓ షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇండియాలో 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసున్న టీనేజర్లలో 27% డిప్రెషన్ కి గురవుతున్నారు. 100 మంది విద్యార్థుల్లో 27 మంది డిప్రెషన్లో ఉంటే ఏమైపోతుంది దేశం?
యునిసెఫ్ మరో రిపోర్ట్ ఇచ్చింది. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతలో 7.3% మంది తీవ్రమైన మెంటల్ హెల్త్ కండిషన్తో ఉన్నారని చెప్పింది. 2022లో NCERT ఇచ్చిన రిపోర్ట్ అయితే మోస్ట్ షాకింగ్. ఒక 100 మంది స్టూడెంట్స్ ని తీసుకుంటే అందులో 43 మంది మూడ్ స్వింగ్స్ తో బాధపడుతున్నారు. మరో 14 మంది తీవ్రమైన యాంగ్జైటీ డిజార్డర్ తో బాధపడుతున్నారు. మరో 11 మంది ఆందోళనతో గడిపిస్తున్నారు. అంటే 100 మంది విద్యార్థుల్లో 68 మంది మానసిక పరిస్థితి అసలు ఏమాత్రం బాగాలేదన్నట్టే కదా. పిల్లల్ని ఎటువైపు నడిపిస్తున్నట్టు మనం? పేరెంట్స్ కి ఇవేం పట్టట్లేదా? చదవాలి, ఫస్ట్ రావాలి, ర్యాంక్ కొట్టాలి, ఇవే మాటలు. ఈ నేపథ్యంలోనే NCRB మరో రిపోర్ట్ ఇచ్చింది. 2019 నుంచి 2021 మధ్య 13,000 మందికి పైగా స్టూడెంట్స్ 10th క్లాస్ లోపే ఆత్మహత్య చేసుకున్నారని. ఎంతమంది తల్లిదండ్రుల కడుపు కోత, గుండె కోత ఇది? బాధ కలిగించే మాటరేంటో తెలుసా? మెంటల్ హెల్త్ హెల్ప్ నియర్ మీ అని గూగుల్లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య 420% పెరిగిందని గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చాయి. పీక్ మైండ్ రిపోర్ట్ ప్రకారం ప్లీజ్ దయచేసి మాకు కౌన్సిలింగ్ ఇప్పించండి అని కోరుకుంటున్న కాలేజీ విద్యార్థులు 65% పెరిగిపోయారు. ఐఐటి చదువులని గొప్పగా చెప్పుకుంటాం కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో కౌన్సిలింగ్ విజిట్స్ 2 నుండి 3 రెట్లు పెరిగాయి. కౌన్సిలింగ్ సపోర్టు లేకపోవడం వల్లే యువత ఆత్మహత్య చేసుకుంటోంది. లేదంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక చెడు వ్యసనాల వైపుకు వెళ్లిపోతోంది యువత. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం చూస్తే ఇండియాలోని యువతలో 13% మంది వ్యసనపరులుగా మారుతున్నారు జస్ట్ బికాజ్ ఆఫ్ ప్రెషర్. యువత అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్లు కూడా. మరీ ముఖ్యంగా అప్పుడే జాబ్ ఫీల్డ్లోకొచ్చిన 25 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయసుండే వాళ్లు జాబ్ టెన్షన్స్, టార్గెట్స్, డెడ్ లైన్స్ తట్టుకోలేక, జాబ్ సెక్యూరిటీ లేక, వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక ఒత్తిడికి లోనవుతున్నారు. నీతి ఆయోగ్ 2024లో చేసిన ఒక సర్వే ప్రకారం భారత్లో అప్పుడే ఉద్యోగాల్లోకొచ్చిన యువతలో 23 కోట్ల మంది మానసిక ఒత్తిడిలో ఉన్నారు. మరొక రిపోర్టు ప్రకారం భారత్లో 23 కోట్ల మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తేలింది. ఇందులో 13.7% మంది అసలు ట్రీట్మెంట్ జోలికే వెళ్లడం లేదు. ఊరికే కంగారు పడిపోవడం, దీన్నే యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఈ రుగ్మతతో ఉన్నవాళ్లు ఇండియాలో 45 కోట్ల మంది ఉన్నారు. ఇక డిప్రెషన్ డిజార్డర్ తో 45 కోట్ల మంది బాధపడుతున్నారని ICMR చెబుతోంది. లాన్సెట్ అనే సర్వే ఇండియాలో ప్రతి 7గురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని 2017లోనే ఒక రిపోర్టు సమర్పించింది. 2017లోనే దాదాపు 20 కోట్ల మంది మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతున్నారని లాన్సెట్ సైకియాట్రీ ఓ డేటా పబ్లిష్ చేసింది. డెవలప్మెంట్లో గొప్పగా కనిపిస్తున్న సౌత్ ఇండియాలోని యువతలో మెంటల్ డిజార్డర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తరువాత ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఈ మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్నారు. ఇంకో షాకింగ్ విషయమేంటో తెలుసా? కల్లోల దేశాలుగా పేరున్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లో సూసైడ్స్ చాలా తక్కువ. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పుకుంటున్న దేశాల్లోనే ఈ ఆత్మహత్యలు ఎక్కువ. మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ అని ప్రతి ఏటా ఒక లిస్ట్ రిలీజ్ అవుతుంది. ప్రపంచంలోని అత్యంత సంతోషంగా ఉండే దేశాలవి. కానీ ఆ దేశాల్లోనే డిప్రెషన్ కి సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువగా వాడుతున్నారని తేలింది. చావు చెప్పి రాదు, బట్ సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన తప్పక చెప్పి వస్తుంది. అబ్జర్వ్ చేయాలి కానీ చుట్టుపక్కల ఉన్న వారికి ఆ సిగ్నల్స్ తెలిసిపోతూ ఉంటాయి. ఫోబియా లేదా మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతున్న వారి బిహేవియర్ కూడా ఆత్మహత్య ఆలోచనలో ఉన్నాడు అనే సంకేతాలు స్పష్టంగా పంపుతూ ఉంటుంది. ఇంతకీ ఏమిటవి? ఫలానా వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు అనే విషయం పక్కనున్న వారికి తెలిసిపోతుందా? ఎస్, డెఫినెట్ గా. ఆ ఆలోచనతో ఉండేవాళ్ళు సూసైడ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో చనిపోతే బాగుండు అనే మాట ఖచ్చితంగా వాడతారు. ఎప్పుడూ చలాకీగా ఉండేవాళ్లు సడన్ గా నీరసంగా ఉందంటారు. తొందరగా అలసిపోతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కొందరు ఎక్కువగా నిద్రపోవచ్చు, మరికొందరికి అస్సలు నిద్ర పట్టకపోవచ్చు. ఉన్నట్టుండి బరువు పెరగడం, తగ్గడాన్ని జబ్బు కింద చూడొద్దు.
వారిలోని సూసైడల్ థాట్స్ కి అదో సంకేతం. చాలా ఇష్టంగా చేసే పనులపై అస్సలు ఇంట్రెస్ట్ చూపకపోవడం, తనకిష్టమైన వస్తువులను ఇతరులకు ఇచ్చేస్తూ ఉండడం, చీటికి మాటికి చిరాకు పడుతూ ఉండడం, ఇవన్నీ ఆత్మహత్యకు ముందు కనిపించే సంకేతాలే. సూసైడ్ కెన్ బి ప్రివెంటెడ్. ఇది ఈ ప్రతి ఆత్మహత్యను దాదాపుగా ప్రతి ఆత్మహత్యను మనం ఆపొచ్చు. ముందుగా ప్రజల్లో మనం ఈ మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ తీసుకొస్తే దాని పట్ల వివక్ష లేకుండా ఇంటి వాళ్ళైనా కానీ, స్నేహితులైనా కానీ, సమాజంలో కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానీ ఎలాంటి వివక్ష లేకుండా దాన్ని గమనించి వాళ్ళను ఆరోగ్యవంతులు చేయడానికి ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. హోప్ గవర్నమెంట్స్, పాలసీ మేకర్స్, ప్రజలు అందరూ కూడా దీనిపై విస్తృతమైన అవగాహన కోసం చేస్తారని. ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా పెరుగుతున్న దేశం భారత్. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2018లో 135,000 మంది సూసైడ్ చేసుకున్నారు. 2021 నాటికి ఆ సంఖ్య 64 లక్షలకు పెరిగింది. అంటే రోజుకు 450 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక మైనర్ విద్యార్థి సూసైడ్ చేసుకుంటున్నాడు. యుద్ధాలు, ఉగ్రవాద చర్యలు, వైరస్ కల్లోలాలప్పుడు కూడా ఇన్ని మరణాలు నమోదు కాలేదు. అందులోనూ 15 నుంచి 34 ఏళ్ల మధ్య వాళ్లే సూసైడ్ చేసుకుంటున్నారు. మన దేశంలో రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత ఆత్మహత్యల మరణాలే ఎక్కువ. ఆత్మహత్యలు తగ్గాలంటే మెయిన్ గా మారాల్సింది పెద్దలే. నిమ్హాన్స్ రిపోర్ట్ ప్రకారం కాలేజ్ స్టూడెంట్స్ లో 11%, స్కూల్ స్టూడెంట్స్ లో 8% సూసైడ్ అటెంప్ట్స్ చేసిన వాళ్లేనట. బెంగళూరులోని ఒక కాలేజ్లో జస్ట్ 6 నెలల్లోనే 4 ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. సో హాస్టల్ గదుల్లో ఉన్న ఫ్యాన్లన్నింటినీ తీసేశారు. కానీ సొల్యూషన్ అది కాదు. పెద్దల మైండ్ సెట్ లోనే ఆ సొల్యూషన్ ఉంది. ఈ రోజుల్లో పిల్లల కంటే ముందు పెద్దలకే కౌన్సిలింగ్ అవసరమని సైకాలజిస్టులు చెప్తున్నారు. చదువు అయిపోగానే ఇంకేంటి హ్యాపీ లైఫ్ అనుకుంటారు. కాదు, ఓ డేటా ప్రకారం 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక జాబ్ రాకపోవడం, జాబ్లో ప్రెషర్స్, వ్యాపారాల్లో నష్టాలు, బలవంతపు పెళ్లిళ్లు, అత్తింటి వేధింపులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య కారణాలు ఇవన్నీ ఆత్మహత్యలకు రీజన్స్. అందుకే మానసిక సమస్యలతో బాధపడే వారి కోసం భారత ప్రభుత్వం టెలి సేవలు ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే 14416 లేదా 1800891446కు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు.